ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రాపర్టీ ఏంటంటే కన్వల్యూషన్ ప్రాపర్టీ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. కన్వల్యూషన్ ప్రాపర్టీ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే, ఏదైనా రెండు ఫంక్షన్స్ టైం డొమైన్లో ఉన్నప్పుడు వాటి కన్వల్యూషన్ జరుగుతుంటే, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ స్టార్ జీ, విచ్ బోత్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ టీ పెట్టుకోవచ్చు. అది ఎస్ డొమైన్లోకి వచ్చేవారికి, లాప్లాస్ డొమైన్లోకి వచ్చేవారికి ఎఫ్టీ లా ఆఫ్ ఎస్ ఇంటూ జీఎల్టీ లా ఆఫ్ ఎస్ మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో ఏవైనా రెండు ఫంక్షన్స్ టైం డొమైన్లో ఉన్నప్పుడు కన్వల్యూషన్ అవుతుంటే వాటి మధ్యలో కన్వల్యూషన్ ఆపరేషన్ అనేది దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు అది మల్టిప్లికేటివ్ ఆపరేటివ్గా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. ఎస్ డొమైన్లో ఆ రెండు ఫంక్షన్స్ కూడా మల్టిప్లై అవుతాయి. ఈ రెండు ఫంక్షన్స్కి ఉన్నటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మల్టిప్లై అవుతాయి. టీ డొమైన్లో ఈ రెండు ఫంక్షన్స్ కన్వల్యూట్ అవుతూ ఉంటాయి. అదే కన్వల్యూషన్ అంటే ఏంది ఫస్ట్ డిఫైన్ చేయాలి కదా. ఇదంటే ఏంది, ఎఫ్ స్టార్ జీ అంటే ఏంటంటే సమ్ ఫంక్షన్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ టీ ఆర్ సమ్ అదర్ ఫంక్షన్ జీ ఆఫ్ టీ. ఈ రెండు కూడా టైం డొమైన్లో ఉన్నాయి. టైం డొమైన్లో ఉన్నప్పుడు ఈ రెండింటికి కన్వల్యూషన్ మధ్యలో స్టార్ పెడుతుంది. ఇది ఏం ఆపరేషన్ అంటే 0 to some t f of tau g t minus tau d tau అన్నట్టు. వేర్ దిస్ టౌ ఇస్ సమ్ డమ్మీ వేరియబుల్, ఏదో ఒక డమ్మీ వేరియబుల్ టౌ అనేది. సో ఈ ఆపరేషన్ మొత్తంగా ఏంటంటే జీ అనేది ఉంది, జీ అనే దాన్ని టీ యూనిట్స్ డిస్ప్లేస్ చేస్తాం, వెనుకకైనా ముందుకైనా డిస్ప్లేస్ చేసి ఈ ఉన్న ఫంక్షన్ ఉన్నది కదా ఎఫ్ ఆఫ్ టీ ఒరిజినల్ ఫంక్షన్, దాన్ని మల్టిప్లై చేస్తాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తూ వాటి కింద వచ్చిన ఫిగర్, రిజల్టెంట్ ఫిగర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రమ్ 0 to t. ఇదే కన్వల్యూషన్. బై ద వే ఇది ఆఫ్, ఇది ఏంటో అనుకున్నారు. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏముంది, సింపుల్గా సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ స్టార్ జీ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఫార్మ్ అయింది 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ, లేదా డిటీ ఫస్ట్ పెట్టుకున్నా ఏం కాదు. ఈ పర్టికులర్ దానికి అట్లా ఇట్లా పెట్టుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఈ ఇంటిగ్రల్స్ రెండు పక్క పక్కన వస్తాయి అట్లా. నార్మల్గా ఏంది ఎఫ్ ఆఫ్ టీ ఇన్ జనరల్ ఏంటి, ఎఫ్టీ లా ఆఫ్ ఎస్ అంటే 0 to infinity డిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ఉండాలి, ఈ పవర్ మైనస్ ఎస్టీ ఉండాలి, డిటీ ఉండాలి, ఈ ఫంక్షన్ ఉండాలి. ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో మనకి ఎక్కడ ఏముంటుంది, ఇక్కడ కన్వల్యూషన్ ఉంటుంది. సో మనం ఏం పెట్టాలి, ఎఫ్ ఆఫ్ టీ ఇంక్లూడ్ చేయాలి. 0 to t ఎఫ్ ఆఫ్ టౌ జీ ఆఫ్ టీ మైనస్ టౌ డి టౌ అన్నమాట. ఇది మొత్తం కూడా ఎఫ్ ఆఫ్ టీ అన్నట్టు. ఈ మొత్తానికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. తర్వాత ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ, ఇవి రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి 0 to infinity 0 to t ఎఫ్ ఆఫ్ టౌ జీ ఆఫ్ టీ మైనస్ టౌ ఈ పవర్ మైనస్ ఎస్టీ డి టౌ డిటీ ఇలా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్, చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. ఆర్డర్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ టౌ ఉంది, ఇంకోటి టీ ఉంది, టౌ ఉంది, టీ ఉంది. టౌ ఇస్ బేసికలీ దిస్. ఓకే, టౌ ఉంది, టీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ టౌ తీసుకుందాం, ఇక్కడ టీ తీసుకుందాం. బై ద వే ఇది టౌ ఈక్వల్స్ టు ఇది టౌది 0 to సమ్ వేరియబుల్ టీ ఉంది. తర్వాత ఇది టీది, టీ రెండు కాన్స్టెంట్ లిమిట్స్,
0 to ఇన్ఫినిటీ. టవ్ ఒక్కదానే వేరియబుల్ లిమిట్, అది కూడా అప్పర్ లిమిట్. టవ్ ఈక్వల్ టు 0 to t. టవ్ ఈక్వల్ టు 0 to t కాబట్టి 0 అంటే ఇక్కడ ఉంటుంది. టవ్ ఈక్వల్ టు t అంటే ఆ లైన్ ఎట్లుంటుంది, సమ్ x ఈక్వల్ టు y లాగా కదా. దిస్ ఈక్వల్ టు దిస్ అంటే కోఆర్డినేట్ యాక్సిస్, y ఈక్వల్ టు x ఆర్ x ఈక్వల్ టు y. ఆ లైన్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. టవ్ ఈక్వల్ టు t కాబట్టి టవ్ అనేది 0 నుంచి టీకి వెళ్తుంది. సో ఇది టీ కదా, టవ్ ఈక్వల్ టు, సో 0 నుంచి టీకి వెళ్ళాలి ఇక టవ్. వెరాస్ టీ ఏంటి 0 to ఇన్ఫినిటీ, సో 0 to ఇన్ఫినిటీ ఇలా వెళ్తుంది. ఫర్ ఈచ్ టవ్ వాల్యూ ఇక్కడ టీ అనేది సమ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఈచ్ టవ్ వాల్యూ వి అసైన్ ఈచ్ వాల్యూ ఆఫ్ దిస్ టీ 0 to ఇన్ఫినిటీ వరకు ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది కూడా 0 to t, ఐ మీన్ 0 to t అంటే ఇది కూడా ఇన్ఫినిటీ వరకు వెళ్తూ ఉంటుంది ఇలా. సో దీన్ని మనం చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ చేంజ్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆర్డర్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, జస్ట్ డీటవ్ ఈ ప్లేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్లో ఉన్నదాన్ని రివర్స్ రాసుకోవాలి. ఈ ఆర్డర్ డీటవ్ని డిటీ అని రాసుకోవాలి, డిటీని డీటవ్ అని రాసుకోవాలి. రాసుకొని ఇక్కడ ఏం చేయాలంటే టవ్ ఈక్వల్ టు 0 to సమ్ వేరియబుల్ ఉంది కదా, తర్వాత టీ ఈక్వల్ టు కాన్స్టాంట్ లిమిట్స్ ఉంటాయి, టవ్కి వేరియబుల్ లిమిట్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే టీకి వేరియబుల్ లిమిట్స్ రాయాలి, టవ్కి కాన్స్టాంట్ లిమిట్స్ రాయాలి, అలా అన్నట్టు. సో ఏమవుద్ది, ఈ హారిజాంటల్ లైన్స్ని వర్టికల్ లైన్స్ లాగా తీసుకోవాలి మనం. టవ్ టీ ఎలా తీసుకుంటాం, టవ్ ఈక్వల్స్ టు బై ద వే ఇలా ఉంది కదా, వర్టికల్ లైన్స్ లాగా తీసుకుంటాం ఈ ప్లేస్లోనే. సో టవ్ ఈక్వల్స్ టు సమ్ t to 0, టీ కదా, t to ఇన్ఫినిటీ బై ద వే, t to ఇన్ఫినిటీ, t to ఇన్ఫినిటీ, టవ్ ఈక్వల్ టు t to ఇన్ఫినిటీ. where t is varying from 0 to ఇన్ఫినిటీ. 0 to ఇన్ఫినిటీ టీకి అలానే ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ టవ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఐ మీన్ టీ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ చేంజ్ చేయాలి. టీ ఈక్వల్స్ టు ఇక్కడ కాన్స్టాంట్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు చేంజ్ చేసే దాంట్లో టీ ఈక్వల్ టు వేరియబుల్ లిమిట్స్ ఉండాలి. సో టీ ఈక్వల్స్ ఏం చేయొచ్చు మనం, ఇన్ఫినిటీ టవ్ టు ఇన్ఫినిటీ అని రాయొచ్చు. ఓకే, దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. సో ఇదేమో టవ్ యొక్క ఆర్డర్ అవుతుంది, ఇప్పుడు ఏమి ఇది టవ్ ఇంటిగ్రల్ అవుతుంది ఇప్పుడు మనం రాసే దాంట్లో ఆర్డర్ చేంజ్ చేసినాక. ఇదేమో టీ యొక్క ఇంటిగ్రల్ అవుతుంది. టవ్ యొక్క ఇంటిగ్రల్ ఏమని రాయొచ్చు మనం, జస్ట్ 0 నుంచి ఇన్ఫినిటీ అని రాయొచ్చు. ఎందుకంటే ఫర్ ఈచ్ టీ వాల్యూ ఇక్కడ ఈచ్ టవ్ వాల్యూ ఉంటుంది ఇలా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో దిస్ ఇస్ టవ్ ఈక్వల్స్. అలానే టీ ఈక్వల్స్ ఏమవుద్ది, అప్పుడు టీ ఈక్వల్స్ ఏమవుద్ది అంటే ఇక్కడ నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ ఇదేంటి, ఇది మొత్తం టవ్, టీ ఈక్వల్ టు టవ్ అనే లైన్ టవ్ నుంచి ఇన్ఫినిటీ వరకు పైనకి వెళ్తుంది. సో టీ ఈక్వల్ టు టవ్ టు ఇన్ఫినిటీ ఇలా రాయాలి. సో మనకేముంది, ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టవ్ ఉంది, జీ ఆఫ్ టీ మైనస్ టవ్, ఫంక్షన్లో చేంజెస్ ఏముంది, తర్వాత ఈ పవర్ మైనస్ ఎస్టీ, తర్వాత డిటీ డీటవ్, ఈ ఆర్డర్ చేంజ్ చేయాలి చివరి ఆర్డర్. ఇంతకుముందు డీటవ్ టీటీ ఉంది, ఇప్పుడు డిటీ డీటవ్ రాసాం. ఇలా రాసినాక సింపుల్, ఇలా రాసినాక ఏముంది ఇంకా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ అవుతుంది కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ టౌని బయటికి తీసేస్తే టవ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టవ్ ఇంటిగ్రల్ టీ ఈక్వల్ టు టవ్ టు ఇన్ఫినిటీ అవుద్ది, జీ ఆఫ్ టీ మైనస్ టవ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ డీటవ్ ఇలా వస్తుంది. ఆ తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, సమ్ టీ మైనస్ టవ్ ఈక్వల్ టు సమ్ టీ డాష్ అని రాసినాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది ఇంటిగ్రేషను, అప్పుడు ఏమవుద్ది అంటే ఇక్కడ ఇంటిగ్రల్ టవ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ, ఇది చేంజ్ అవ్వదు, ఎఫ్ ఆఫ్ టవ్ ఇది మొత్తం ఓకే అలానే ఉంటుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది, దట్ ఈస్ ఇంటిగ్రల్. ఇక సబ్స్టిట్యూట్ చేసిన టీ మైనస్ టవ్ ఈక్వల్ టు టీ డాష్ అని చేసినాం,
సో టీ డాష్ ఈక్వల్ టు ఏమైతుంది ఇక్కడ 0 అవుతుంది, ఎందుకంటే టీ ఈక్వల్ టు టౌ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి లోయర్ లిమిట్, టౌ మైనస్ టౌ 0 అవుద్ది. సో 0 2 ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ మైనస్ సమ్ టౌ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది ఇలా. సో జీ ఆఫ్ టీ మైనస్ టౌ ఏంది, టీ డాష్, తర్వాత e4 మైనస్ ఎస్ ఆఫ్ టీ అంటే ఏంటి, టీ డాష్ ప్లస్ టౌ ఇంటూ డిటి డిటౌ ఇలా వచ్చింది. ఆ తర్వాత ఇది మనకు వచ్చింది, దీన్ని ఏమైనా సింపుల్గా ఇంటిగ్రల్ టౌ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టౌ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ ఇంటిగ్రేట్ అవుతుంది, ఈ పవర్ మైనస్ ఎస్ టౌ అని కాన్స్టాంట్ అవుతుంది బయటకు వచ్చింది. ఇంటిగ్రల్ టీ డాష్ ఈక్వల్ టు 0 ఇన్ఫినిటీ జీ ఆఫ్ టీ డాష్ ఈ పవర్ మైనస్ ఎస్ టీ డాష్ డిటి డీటా ఉంది. ఈ డీటా అనేది మనం ఇక్కడికి రాయొచ్చు సింపుల్గా, ఎందుకంటే ఇది మొత్తం కూడా ఒక ఫంక్షన్ ఆఫ్ ఎస్ వస్తుంది కాబట్టి ఇది మనం బయటికి తీసేయవచ్చు. టీ డాష్ ఈక్వల్ టు 0 ఇన్ఫినిటీ జీ ఆఫ్ టీ డాష్ ఈ పవర్ మైనస్ ఎస్ టీ డాష్ డిటి ఇది రాయొచ్చు. టౌ ఈక్వల్స్ 0 ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టౌ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ డి టౌ. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ వి వాంట్. ఎలా ఉంది ఇప్పుడు, ఇంటిగ్రల్ టీ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ డిటి ఈ పవర్ మైనస్ ఎస్టీ జీ ఆఫ్ టీ ఇలా ఉంది కదా, ఇది కూడా అంతే, ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి. ఇవి రెండు కూడా ఏంటిది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్స్ జీ ఆఫ్ టీ అండ్ ఎఫ్ ఆఫ్ టీ. సో అవి ఏమవుతుంది, జీ టిల్డా ఆఫ్ ఎస్ అవుతుంది ఇంటూ ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ అవుతుంది, ఆర్ దీన్ని ఎఫ్ టిల్డా ఆఫ్ ఎస్ ఆర్ జీ టిల్డా ఆఫ్ ఎస్ అని రాసుకోవచ్చు, పర్లేదు. సో మనకు ఫైనల్లీ దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద టూ ఫంక్షన్స్, Laplace transform of the convolution of the two functions, which is f star g is equals to f tilde of s into g tilde of s ఇలా అవుతుంది అన్నట్టు. therefore ఇంకింతే, లాస్ట్ ఇది ఒకటే ప్రాపర్టీ. తర్వాత నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం.